ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి మాకు అత్యంత ప్రియమైనటువంటి వాక్య విశ్వాసులకు యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం మీద మనము కొన్ని దినాల నుండి ధ్యానం చేసుకుంటున్నాం. ఇది అద్భుతమైన గ్రంథము, ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం అనేది 1:3 వ్రాయబడి ఉంది. ఈ ప్రవచన వాక్యములు అని వ్రాయబడి ఉన్నది. ఇది చరిత్ర పుస్తకం కాదు, కానీ ప్రవచన గ్రంథం అయి ఉన్నది. ఈ ప్రకటన గ్రంథంలో చాలా నెరవేర్పు జరిగే విషయాలు ఉన్నాయి. ఇది ఒక పజిల్ రూపంలో వ్రాయబడింది. అంటే వరుసగా ఒక కథలాగా, స్టోరీ పుస్తకంలాగా వ్రాయబడలేదు. ఇది ఒక పజిల్ రూపంలో వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ సహాయంతో అక్కడక్కడ చెదురుమదురుగా పడి ఉన్న ఆ యొక్క లేఖనాలన్నీ ఒక చోట సమకూర్చుకున్నప్పుడే దీని యొక్క భావము మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథం ఇప్పుడు 4వ అధ్యాయం మనం సమీపిస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో చదువుతాను, గమనించండి. 4వ అధ్యాయము మెయిన్ 2వ విషయం చదువుతున్నాను. 2వ విషయం జాగ్రత్తగా గమనించండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఈ 4వ అధ్యాయంలో మీరు జాగ్రత్త గమనిస్తే, ఈ 4వ అధ్యాయం అనేది తీర్పు సింహాసనము, థ్రోన్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు సింహాసనము గురించి ఇక్కడ వ్రాయబడింది. నా అంశమే తీర్పు సింహాసనం, గుర్తుంచుకోవాలి. 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే ఏ సంగతులు జరిగిన తర్వాత అంటే ఆ 4వ అధ్యాయానికి ముందు 2-3 అధ్యాయాలు ఉన్నాయి. 2-3 అధ్యాయాలలో 7 సంఘకాలాలు ఉంటాయి. 7 సంఘకాలలో ఆసియా మైనర్లో 7 సంఘాలు ఉంటాయి. అవేంటంటే ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ, తుయతైరా, సార్దెసు, ఫిలదెల్ఫియా, లవోదికయ. 7 సంఘకాలాలు ఉంటాయి. ప్రకటన 2:1లో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము అని ఉంటుంది. ప్రకటన 2:8లో స్ముర్ణాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము అని ఉన్నది. ప్రకటన 2:12లో పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము అని ఉంటుంది. ప్రకటన 2:18లో సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము అని ఉంటుంది. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము అని ఉంటుంది. ప్రకటన 3:1లో సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము అని ఉంటుంది. ప్రకటన 3:7లో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయమని ఉంటుంది. ప్రకటన 3:14లో లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయమని ఉంటుంది. ఇట్లా 7 సంఘకాలాలకు 7 దూతలు ఉన్నారు. 7 సంఘకాలాలు 2-3 అధ్యాయాలు ఉన్నది. అయితే ఈ 2-3 అధ్యాయాలు అనేది కృపాసింహాసనం అయి ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన 2-3 అధ్యాయములు థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపాసింహాసనము. అంటే ఈ 2-3 అధ్యాయాల్లో కృప దాగి ఉన్నది, గుర్తుంచుకోనండి. 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా, ఇమ్మానుయేలుగా యూదుల మధ్యలో పరిచర్య చేశాడు. ఆయన ఎంతకాలం చేశాడు? 3.5 సంవత్సరం ఆయన పరిచర్య చేశాడు. దానియేలు యొక్క 70 వారముల లెక్క ప్రకారము 3.5 సంవత్సరము ఆయన యూదుల మధ్యలో పరిచర్య చేశాడు. 69 వారాలు జరిగిపోయినాయి. చివరి 1 వారంను 2 భాగాలు చేసుకోవాలి. మొదటి 3.5 సంవత్సరం యూదుల మధ్యలో పరిచర్య చేశాడు. ఇక రెండవ 3.5 సంవత్సరం ఉన్నది. ఈ రెండవ 3.5 సంవత్సరం వాస్తవానికి ఈ దానియేలు 70 వారములు యూదుల కొరకు నిర్ణయించబడినాయి. ఎందుకంటే దానియేలుతో ప్రభు అన్నాడు 9వ అధ్యాయంలో 24వ వచనంలో, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును అన్నాడు. కాబట్టి 70 నీ జనం అంటే దానియేలు జనము. దానియేలు జనము యూదులు ఇశ్రాయేలులో ఉన్నారు. వారికి నిర్ణయించబడిన కాలమే 70 వారములు. ఆ సమయంలో 69 వారాలు యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి నెరవేర్పు జరిగిపోయినాయి. అర్థశాస్త్రరాజు కాలం నుండి యేసుప్రభు భూమి మీదకి రావడానికి 69 సంవత్సరాలు జరిగిపోయినాయి. ఒక వారము బైబిల్ ప్రకారము, ఒక వారం వచ్చి 7 సంవత్సరములు బైబిల్ పరిభాషలో. ఎందుకంటే లాబాన్ అన్నాడు యాకోబుతో, యాకోబు అన్నాడు, మామ ఎందుకు నన్ను మోసం చేశావు, ఎందుకు నువ్వు రాహేల్ని ఇవ్వలేదు, ఎందుకు లేయాని ఇచ్చావంటే ఇది మా సాంప్రదాయము. అయితే ఈమె కూడా నీకు కావాలంటే నువ్వు మరలా 7 సంవత్సరాలు కొలువు చేయి, ఈమె వారం పూర్తి చేయమని ఉంటుంది. కాబట్టి వారం అంటే 7 సంవత్సరములు. 69 వారాలు జరిగిపోయిన యేసుక్రీస్తు రావడానికి 70వ వారము, 70వ వారము ఒక వారం మిగిలింది. ఆ ఒక్క వారంలో మొదటి 3.5 సంవత్సరము, రెండో 3.5 సంవత్సరము వేరు చేసుకోవాలి. మొదటి 3.5 సంవత్సరంలో ఆయన పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరము యూదుల కొరకు నిర్ణయించబడిన కాలము, పరిచర్య. అందుకనే
శిష్యులతో ప్రభు అన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మీరు ఏ అన్ని జనుల దారిలోనికి వెళ్ళవద్దని చెప్పాడు. ఎందుకంటే ఇది యూదులకు ఇశ్రాయేళ్ల కొరకు నిర్ణయించబడిన కాలమై ఉన్నది. ఆ టైంన మత్తయి సువార్త 15వ అధ్యాయంలో సురేఫెనికయ వంశస్థురాలు కానాను స్త్రీ ఒక ఆమె ప్రభు ఎదుకు వచ్చింది. అయ్యా, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నది అని కేకలు వేసినప్పుడు ప్రభు ఆమెతో, దావీదు కుమారుడా అన్నదామాట, ఆ మాట మెన్షన్ చేసిందామా, దావీదు కుమారుడా, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నది అని అన్నది. ప్రభు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆమెకు అన్యురాలు. ఒక అన్యులు ఆయనను దావీదు కుమారుడు అని పిలవకూడదు. అన్యులు పిలిచే పిలుపు వేరు, ఇశ్రాయేలు పిలిచే పిలుపు వేరు. యూదులు మాత్రమే దావీదు కుమారుడు అని పిలవాలి. గుడ్డి భర్తమే పిలిచాడు దావీదు కుమారుడా, ఆయన వెంటనే స్పందించాడు. ఈమె అన్యురాలు, దావీదు కుమారుడు అని పిలవకూడదు ఆమె. వెంటనే ఆమె అన్నది ప్రభువా అని అన్నది. ఎప్పుడైతే ప్రభువా అన్నదో ఆయన ఆమెతో మాట్లాడ ప్రారంభించాడు. అప్పుడు అన్నాడు, అమ్మ, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం మంచిది కాదు అన్నాడు. పిల్లలు అనగా యూదులు, కుక్క పిల్లలు అనగా అన్యులై ఉన్నారు. ఈ సమయము, ఈ 3.5 సంవత్సరం పరిచర్య సమయము, దానిలో యొక్క 70 వారాల ప్రకారము ఇది యూదులకు నిర్ణయించబడిన సమయము, ఇది అన్యులకు నిర్ణయించబడే కాలం కాదు అని ప్రభు చెప్పాడు. అప్పుడు ఆమెది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ బల్ల కింద ఉన్న రొట్టె ముక్కలు తింటాయి కదా అని హంబుల్గా తగ్గించుకున్నదామా, సరే నీ విశ్వాసం స్వస్థపరచని ప్రభు చెప్పాడు. తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే గ్రీకు దేశంలోని కొంతమంది వచ్చారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో వచ్చి అన్నారు, సార్ వీ వాంట్ సీ జీసస్ అన్నారు. అయ్యా, మేము యేసును చూడగోరుతున్నామన్నారు. శిష్యులు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, గ్రీకు దేశంలో నుండి ఆ దినాల్లో సెల్ ఫోన్లు లేవు, ఆ నోట ఈ నోట యేసుక్రీస్తుని కూర్చున్న సువార్త కీర్తి ప్రకటించబడింది, వ్యాప్తి చెందింది. గ్రీకు దేశంలోని కొందరు వచ్చారు యేసును చూడాలని. అయ్యా, కొంతమంది గ్రీకులు వచ్చారు నేను చూడటానికి, నీ పరిచర్య చూడు దేశ విదేశాల్లో ఖండాంతరంలో విస్తరించింది అన్నప్పుడు ప్రభు, ఆహా, ఆ విధంగా ఉందా, నా పరిచయం అంతగా విస్తృతంగా వ్యాపిస్తూ ఉందా, రమ్మనండి అని చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి, అప్పుడు అది విస్తారమైన పంట ఫలిస్తుంది అన్నాడు. అంటే ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఆయన గోధుమ గింజగా భూమికి వచ్చాడు. అది కేవలం యూదుల కొరకు నిర్ణయించబడిన సమయం. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణ లేచిన తర్వాత అప్పుడు యూదయ, సమరయ, గలిలయ, ప్రపంచమంతటా అన్యులందరికీ సువార్త ప్రకటించబడుతున్నది. ఆ కారణం చేతనే ఈ యొక్క మొదటి 3.5 సంవత్సరంకు రెండవ 3.5 సంవత్సరంకు మధ్యలో ఒక గ్యాప్ ఉన్నది. రెండవ 3.5 సంవత్సరం అనేది అది కూడా యూదులకు నిర్ణయించబడిన కాలము. ఈ మొదటి 3.5 సంవత్సరానికి 3.5 సంవత్సరానికి మధ్యలో నిర్ణయించబడిన ఈ కాలమే ఈ 2000 సంవత్సరాల కాలము. ఈ 2000 సంవత్సరాల కాలము ఎవరికి నిర్ణయించబడిన కాలం అంటే అన్ని జనులకు నిర్ణయించబడిన కాలము. ఒక యూదులు, ప్రపంచంలో 3 జాతులు ఉన్నాయి, యూదులు, అన్యులు, సమరయులు. యూదులు, ఇశ్రాయేలు ఒకే జాతి వారు. అన్యులంటే వాళ్ళు రెడ్లండి, వాళ్ళు అన్యులండి, వీళ్ళు కమ్మోలండి, వాళ్ళు అన్యులండి అని అనుకుంటారు. అట్లా కాదు. ఆకాశం క్రిందన యూదులు, ఇశ్రాయేల్ తప్ప ప్రతి జాతి వాళ్ళు అన్యులే. అమెరికా కానీ, జర్మనీ కానీ, రష్యా కానీ, జపాన్ కానీ, ఇండియా కానీ, ప్రతి జాతి వాళ్ళు అన్యులు. ఇశ్రాయేల్ కాని వారందరూ అన్యులే. మూడోది సమరయులు. ఒక యూదునికి, ఒక అన్య స్త్రీకి పుట్టిన మిశ్రమ వ్యక్తి సమరయులు. అయితే ఈ 2000 సంవత్సరాల చరిత్ర అన్యజనులకు ఇవ్వబడిన కాలమై ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఒక చెట్టు గురించి, ఒలివ చెట్టు గురించి చెప్పాడు. దాని వాస్తవమైన స్వాభావికమైన కొమ్మలు తీసివేయబడ్డాయి, స్వాభావికం కాని కొమ్మలు అంటుకట్టబడ్డాయి. మనము అంటుకట్టబడ్డాము. ఈ 2000 సంవత్సరాల చరిత్ర అన్యులకు ఇవ్వబడింది కాబట్టి అన్యులకు ఇవ్వబడిన ఈ కాలము, ఈ ప్రకటన 2-3 అధ్యాయాల్లో 7 సంఘకాలాల రూపంలో వర్తమానం దేవుడు పంపించాడు. ఈ 7 సంఘకాలాల్లో ఉన్న ఆ సంఘమునకు ఇది కృపాసింహాసనము. ఎందుకు కృపాసింహాసనం అంటున్నానంటే, రక్తం ఉన్నది కాబట్టే కృప ఉన్నది. బలిపీఠ మీద రక్తం ఉంటే కృప, ఆయన చేతిలో రక్తం ఉన్నదంటే అది కృప. రక్తం తీసివేయబడిందంటే అది తీర్పు అయి ఉన్నది. కాబట్టి 2-3 అధ్యాయాలు కృపాసింహాసనం అయి ఉన్నది. 2-3 అధ్యాయాలు కృపాసింహాసనం అయి ఉన్నది. మీరు జాగ్రత్తగా గమనించాలి. మీరు ఒక తెల్లని పేపర్ను చూడండి, ఒక ఎర్రని పేపరు, రెడ్ త్రూ రెడ్, ఒక ఎర్రని పేపర్ దగ్గర పెట్టుకొని ఇటువంటి ఎర్రని పేపర్ ఇంకొంచెం దూరం పెట్టి ఈ ఎర్రని పేపర్ నుండి దాన్ని చూస్తే అది మీకు తెల్లగా కనపడతా ఉంటుంది. యేసుక్రీస్తు రక్తం ఎలా ఉందంటే ఎరుపు వలె ఉంటుంది. మానవుల పాపాలు, యెషయా అన్నాడు, మానవుల పాపాలు కెంపు వలె ఎర్రగా ఉన్నాయన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన రక్తంలో నుండి చూస్తే పాపి కూడా పరిశుద్ధలా కనపడతా ఉన్నాడు. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము పౌలు విశ్వాస వీరుల లిస్టు గురించి రాసుకుంటూ వచ్చాడు. ఆ విశ్వాస వీరుల లిస్టు హేబేలు మొదలుకొని రాసుకుంటూ వచ్చాడు. బరకీ కుమారుడని జకరియా వరకు వాళ్ళందరూ రక్తం చిందించారు.
వాళ్ళ లిస్టు రాసినప్పుడు పౌలు వారిలో ఉన్న ఒక్క బలహీనత కూడా రాయలేకపోయాడు. పాత నిబంధన వాళ్ళ బలహీనతలు ఎత్తి చూపింది. దావీదు ఇలా చేశాడు, సంసోను ఇలా చేశాడు, మోషే ఇలా చేశాడు అని వాళ్ళ బలహీనతలు ఎత్తి చూపించింది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధనలు పౌలు వాళ్ళు రాసేటప్పుడు ఒక్క బలహీనత కూడా రాయలేకపోయాడు. వారు ఇలా చేశారని వాళ్ళ బలహీనత రాయటానికి పౌలు సాహసించలేకపోయాడు. కారణం ఏంటంటే పౌలు వారందరినీ యేసుక్రీస్తు రక్తంలో చూడగలిగాడు. హల్లెలూయా. కాబట్టి రక్తంలో చూశాడు కాబట్టి పాపులు కూడా పరిశుద్ధులుగా కనపడతా ఉన్నారు. కాబట్టి ప్రకటన 2-3 అధ్యాయంలో కృపా సింహాసనం అయి ఉన్నది. ఆ కృపలో నువ్వు సంధించబడినట్లయితే, ఆ కృపకు నీవు యోగ్యుడు అయినట్లయితే నీ జీవితం ధన్యమై ఉన్నది. తర్వాత ప్రభు చిత్తమైతే 4వ అధ్యాయం తీర్పు సింహాసనం నెక్స్ట్ ఎపిసోడ్లో నేను దాన్ని కొనసాగిస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. ఈ వాక్యము మీకు ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ శ్రేయోభిలాషులకు, వాక్యం మీద దాహము కలిగిన విశ్వాసులకు దయచేసి షేర్ చేయండి. ఇంకా మీకు ఎవరైనా ప్రార్థన అవసరాలు కావాలన్నా, లేకపోతే చెప్పబడిన వాక్య విషయంలో మీకు తెలుసుకోవాలన్న దాహము, ఆశ, ఆకాంక్ష ఉన్నట్లయితే ఖచ్చితంగా మేము మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్లకు దయచేసి మీరు సంప్రదించగలరు. గాడ్ బ్లెస్ యు ఆల్.